your burden of sin. There's power in the blood, power in the blood. యేసు రక్తం అనే కార్యక్రమాన్ని చూస్తున్న కాంతి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత ఎపిసోడ్స్లో యేసు రక్తం, సంఘం, ప్రస్తుతం విశ్వాస పోలిక గురించి దైవజనులు మనతో మాట్లాడుతున్నారు. మీరు విని దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మనము చివరి దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభు రాకడకై మనం ఎదురు చూద్దాం. ప్రతిదినము మన సిద్ధపాటు కలిగి ఉందాం. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్య సందేశం అందజేస్తుండగా మనం శ్రద్ధగా విందాం, దీవించబడదాం. చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన యేసు రక్తం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను. మా కొరకు, హార్ట్ టు హార్ట్ మినిస్ట్రీస్ కొరకు, మరి ముఖ్యంగా యేసు రక్తం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిమిత్తం మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా సొంత మాటలు, నా ఊహలు, ఉద్దేశాలు, నా వ్యాఖ్యానాలు కాదు. మీరే మాతో మాట్లాడండి, హృదయాలను తాకండి, రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, అద్భుత కార్యములు జరిగించండి. మీకే మహిమ కలుగు చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ప్రభువునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రకటన నేను మీకు చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థిస్తున్నాం ఒక బైబిల్ కాలేజ్ ప్రారంభించాలని. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో ఒక బైబిల్ కాలేజ్ను మేము ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇది హార్వెస్ట్ ఆఫ్ జూబిలీ గ్రూప్స్ ఇంటర్నేషనల్ USA వారి యొక్క సహకారంతో, సౌలభ్యంతో, అఫిలియేషన్తో దీన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో CTH, BTH అండ్ BD కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నాం, తెలుగులో మరియు ఇంగ్లీష్ భాషలో కూడా. ఇది సర్టిఫికెట్స్ కూడా హార్వెస్ట్ ఆఫ్ జూబిలీ వాళ్ళే ప్రజెంట్ చేస్తారు. ఇది మీరు మీ ఇంటి దగ్గరే ఉండి, ముఖ్యంగా దేవుని సేవకులకు ఎంతో సులువైనటువంటి మార్గంలో ఉండాలన్న ఉద్దేశంతో మీరు ఇంటి దగ్గరే ఉండి చదివి ఈ చక్కని డిగ్రీస్ పొందే అవకాశాన్ని ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేశాం. ప్రార్థించండి, మమ్మల్ని సంప్రదించండి. పూర్తి వివరాలన్నీ మీకు ప్రాస్పెక్టస్ మరి అప్లికేషన్ ఫామ్ ద్వారా మీరు తెలుసుకోగలరు. ఇక దేవుని వాక్యంలోకి మనం వద్దాం. గత అనేక వారాల నుండి విశ్వాసి యొక్క పోలికలు అనే వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ద సిమిలిట్యూడ్స్ ఆఫ్ ఎ బిలీవర్. ఈ రోజు కూడా మరికొన్ని వచనాలను మనం ధ్యానం చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 10వ అధ్యాయం. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని కానీ మనం పూర్తిగా చదివితే, ఒక క్రైస్తవుడు లేదా ఒక విశ్వాసి ఒక గొర్రెతో పోల్చబడినట్టుగా మనం చూస్తాం. దేవుడు మనలను గొర్రెలతో పోల్చాడు. తోడేళ్లతో కాదు, వేట కుక్కలతో కాదు, చీల్చుకు తినేసే రేసు కుక్కలతో కాదు, సౌమ్యమైనటువంటి మృదు స్వభావము కలిగినటువంటి, ఎదురు తిరగకుండా తనను తాను అప్పగించుకునే మనస్తత్వం కలిగినటువంటి ఒక గొర్రె పిల్లతో మనము పోల్చబడ్డాం. We are compared to sheep or a lamb. గొర్రె పిల్లతో దేవుడు మనల్ని ఎందుకు పోల్చాడు? దానికి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి కారణాలు కానీ, ఆధారాలు కానీ, వాక్యాలు కానీ మనం చూడగలం. అయితే ఒకే ఒక్క సంఘటన, సందర్భాన్ని నేను మీతో పంచుకుంటాను. అది లేవియాకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది.
దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదే అయిన ఎడల అతడు నిర్దోషమైన మగదాని తీసుకుని వచ్చి 11వ వచనం బలిపీఠపు ఉత్తర దిక్కుని యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. 12వ వచనం దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీదనున్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను. 13వ వచనం దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. గ్లోరీ టు గాడ్. దేవునికి అర్పించే బలులలో దహన బలి కార్యక్రమాల్లో గొర్రె పిల్లను బలిస్తూ ఉండేవారు. దాని రక్తాన్ని చిందించేవారు, వధించేవారు, రక్తాన్ని చిందించేవారు, దహించేవారు. ఆ కార్యక్రమము, ఆ వివరణ, ఆ పద్ధతులు ఇక్కడ మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. 1 నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకుని రావలెను. బ్లేమ్లెస్, స్పాట్లెస్. మచ్చ అనేది ఉండకూడదు. మనకు అన్ని మచ్చలే, పుచ్చులే, చచ్చులే. దేవునికి దహన బలిగా అర్పింపబడే గొర్రె పిల్ల నిర్దోషమైనది, అంటే దోషము లేనిదై ఉండాలి, మచ్చ లేనిదై ఉండాలి. కాలు వంకర, కన్ను వంకర, గజ్జి, తామర ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఆ గొర్రె పిల్లకు. నిర్దోషమైన గొర్రె పిల్ల. దేవుడు మనల్ని గొర్రె పిల్లతో ఎందుకు పోల్చాడంటే మనం నిర్దోషమైన జీవితం జీవించాలి, మచ్చలేనటువంటి జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధమైన, యథార్థమైన, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. అందుకనే కుమారుడా, కుమార్తె, దేవుడు మనలను గొర్రె పిల్లతో పోల్చడానికి గల కారణం. తర్వాత ఏముంది? మగదాని తీసుకొని వచ్చి దేవునికి దహన బలిగా అర్పించే గొర్రె పిల్ల మగదై ఉండవలెను. ఏ ఆడది పనికిరాదా? దహన బలి విషయంలో దేవుడు మగదానినే అడిగాడు. ఎందుకంటే సర్వసాధారణంగా మగవాడు లేక మగది అనేది బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, అన్నిటినీ తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ మాటకు అర్థం ఏంటంటే నీ బలం, నీ స్టామినా, నీ పవర్ అంతా దేవునికే ఇవ్వాలి అన్నటువంటి అర్థం ఇందులో నిగూఢమై ఉంది. మన బలం కనిపించిన వాళ్ళందరికీ చేయడం కాదు, ఈ లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఖర్చు చేసి వృధా చేయడం కాదు. గొర్రెపిల్లగా పోల్చబడినటువంటి ఓ విశ్వాసి మన బలము దేవుని కోసం ఖర్చు పెట్టాలి. మన ఒంటిలో ఉన్న శక్తి దేవుని కోసం ఖర్చు పెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? రిటైర్మెంట్ వచ్చిన తర్వాత నేను దేవుని సేవకు వస్తున్నాను అని చెప్తున్నాం. అది తప్పు అని నేను అనలేదు. అయితే నువ్వు పనికి రావు, ఇంటి దగ్గర రెస్ట్ తీసుకో అని గవర్నమెంట్ వాళ్ళు పంపించేస్తే మరి దేవుడికి ఇంకెలా పనికొస్తాం మనం? నీకు నిజంగా దేవుని కోసం అర్పించబడాలి, దేవునికి దహన బలిగా అయిపోవాలి, దేవుని యొక్క సేవలో ఉండాలి అనే ఆశ గాని ఉంటే బలం ఉండగానే ప్రభు దగ్గరికి రా, చూపుండగానే ప్రభు దగ్గరికి రా, కాళ్ళలో ఓపిక, సత్తువ, శక్తి ఉండగానే దహన బలిగా అయిపోవడానికి ఇష్టపడు.
అందుకని మగదానిని కోరుకున్నాడు ఆయన. ఇంకేం రాయబడి ఉంది? యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. వధించుట అంటే చంపుట. గొర్రె పిల్లగా ఒక విశ్వాసిని దేవుడు ఎందుకు పోల్చాడంటే, మనం కనిపించిన వాళ్ళందరినీ చంపుకుంటూ పొమ్మని కాదు, అవసరమైతే మనమే చచ్చిపోవాలి ప్రభు సన్నిధిలో. దేవుని సేవ కొరకు, ప్రేమ కోసం చచ్చిపోవడం కాదు, డబ్బు కోసం చచ్చిపోవడం కాదు, రాజకీయాల కోసం చచ్చిపోవడం కాదు, సంఘాల్లో కొట్టుకొని తల బద్దలు కొట్టుకొని చచ్చిపోవడం కాదు. దేవుని సేవలో ప్రాణం ఇవ్వాలి. అలా దేవుని సేవలో ప్రాణమిచ్చిన మిషనరీలు ఎంతో మంది ఉన్నారు. హతసాక్షులైపోయిన వాళ్ళు, సర్వము సమర్పించుకున్న వాళ్ళు, సర్వ సుఖాలను వదిలిపెట్టి ఆఫ్రికన్ అడవుల్లోకి వెళ్ళిపోయి భయంకరమైన కమ్యూనిస్టు దేశాలైనటువంటి చైనా లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి తిండి లేకపోయినా, సుఖం లేకపోయినా, నిద్ర లేకపోయినా, డబ్బులు లేకపోయినా, సపోర్ట్ లేకపోయినా, సంఘం లేకపోయినా సంతోషంగా దేవుని కొరకు బలైపోయినటువంటి వారు ఉన్నారు. చూసారా? అది వధించబడ్డవంటే. ప్రియబిడ్డలారా, ఒంటి నిండా పగ, కోపం, తోచుబావు కంటే ఎక్కువ పగ. మరి అది కాదే వధించబడ్డమంటే. వధించబడాలి. ప్రభు బలిపీఠం మీద తల వంచాలి. యెహోవా సన్నిధిలో తల పెట్టాలి. అసలు బలిపీఠం అంటేనే ప్లేస్ టు డై. కాబట్టి దేవుడు మనలను గొర్రెపిల్లతో పోల్చడానికి గల కారణం ఏంటంటే, మన క్రీస్తు కోసం అవసరమైతే వధించబడాలి, చచ్చిపోవాలి. శారీరకంగా చనిపోవాలి, ఆధ్యాత్మికంగానూ చనిపోవాలి. కానీ మనకన్ని విషపు కోరలే, విషపు చూపులే, విషపు నాలుకే. చచ్చిపోవాలి. పాపం విషయంలో చచ్చిపోవాలి, లోకం విషయంలో చచ్చిపోవాలి, సైతాను కార్యక్రమాల విషయంలో చచ్చిపోవాలి. బిల్లిబ్రే అనే మహాభక్తుడు ఒకరోజు ట్రైన్లో ప్రయాణమై వెళ్తుంటే కొంతమంది యవనస్తులు పేక ఆడుచూ కనిపించారు. ఈయన అలాగే కూర్చొని మౌనంగా ఉన్నాడు. వాళ్ళు పిలిచారు, రండి సార్, ఖాళీగా ఉన్నారు, కొంతసేపు టైం పాస్ అవుతుంది, రండి, కొంతసేపు మనం కార్డ్స్ ప్లే చేద్దామంటే బిల్లిబ్రే ఏం చెప్పాడు తెలుసా? నాకు చేతులు లేవు. వాళ్ళు నిర్ఘాంతపోయారు. దుఃఖముక్కలా ఉన్నాడే. 2 చేతులు బాగానే ఉన్నాయి, వీడికైనా పిచ్చి పట్టిందా, మతి చలించిపోయిందా? 2 చేతులు చక్కగా ఉన్న, చేతులు లేవంటున్నాడే. వాళ్ళు అదే అడిగారు. అప్పుడు మహానుభావుడు, వధించబడిన గొర్రెపిల్ల జీవితం జీవిస్తున్నటువంటి బిల్లిబ్రే అన్నాడు, ఈ చేతులు నావి కాదు, ఇవి యేసు ప్రభువుకి ఇచ్చేశాను, నాకు చేతులు లేవు అని చెప్పాడు. వధించబడాలి. అందుకనే దేవుడు మనలను గొర్రెపిల్లతో పోల్చాడు. ఇంకేముందో చూసారా? దాని రక్తమును ప్రోక్షింపవలెను. రక్తమనగా జీవము, ప్రాణము. మన ప్రాణము ఆయనకి ఇచ్చేసేయాలి. మన శరీరాత్మ ప్రాణములను ఆయనకి సమర్పించాలి. గ్రీక్స్ ఏమనేవారంటే, మనిషిలో ఆత్మయే ముఖ్యం, శరీరం కాదు. శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు అనేవారు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో చెప్పాడు, ఆత్మ ఒక్కటే కాదు, శరీరం కూడా ముఖ్యమే. కాబట్టి సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి అర్పించండి అని చెప్పాడు ఆయన. అందుకని ప్రియబిడ్డలారా, మన శరీరం దేవునికి చేయాలి.
మన జీవమును దేవునికి చేయాలి, మన ప్రాణమును దేవునికి చేయాలి. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. 12వ వచనంలో ఏముంది? దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసి, 13వ వచనంలో ఉంది, ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి బలిపీఠము మీద దానిని దహింపవలెను. తలను బలిపీఠంపై దహించాలి. మనిషికి ముఖ్యమైనది తలయే కదా. తల లేకపోతే ఆ మనిషి కాదు, డెడ్ బాడీ అంటారు. మన ఆలోచనలకు, మన తలంపులకు, మన ఊహలకు, మన విల్ పవర్కి, మన ఉద్దేశాలకు ఈ తల మూల కేంద్రము, మూల స్థానమై ఉంది. అందుకని గొర్రె పిల్లతో దేవుడు ఎందుకు పోల్చాడంటే, నీ తలను తీసి కాల్చేయి. మరి మనకు తల కావాలి. ప్రభు అంటున్నాడు, నేనే నీకు శిరస్సు అయి ఉన్నాను, నేనే నీకు తల అయి ఉన్నాను, నేనే నీకు యజమానినై ఉన్నాను, నేనే నీకు డైరెక్టర్ అయి ఉన్నాను, నేనే నిన్ను నడిపించేవాడిని. నీ తల తీసేయి. నీ ఊహలు, నీ ఉద్దేశాలు, నీ అధికారం అంతా నా పాదాల దగ్గర పెట్టేసేయి అని దాని అర్థం. తర్వాత ఆ గొర్రె పిల్లలో ఉన్న క్రొవ్వును కూడా తీసివేసి బలిపీఠం మీద దాన్ని కాల్చేయాలి. సాధారణంగా వీడికి చాలా కొవ్వెక్కువైపోయిందిరా అని అంటుంటారు. ఎవరిని? గర్వముగా మాట్లాడేవాడిని, అహంకారముతో ఉన్నవాడిని, కళ్ళు నెత్తి మీదకి వచ్చిన వాడిని ఆ విధంగా సంబోధిస్తారు. అంటే కొవ్వంతా కాల్చేయడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు తగ్గించుకొని ఉండాలి. గర్వము పనికిరాదు, అహంకారం పనికిరాదు. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును. కాబట్టి కొవ్వంతా తీసేయి, కొవ్వంతా కాల్చేసేయి, ఇకేమీ ఉండకూడదు. అది దాని ఉద్దేశం. ప్రియబిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం వినయం, విధేయత కలిగి ఉన్నామా? విరిగి నలిగిన మనసుతో మనం జీవిస్తున్నామా? తగ్గింపు జీవితాన్ని జీవిస్తున్నామా? ప్రభు పాదాల దగ్గర గడుపుచూ ఉన్నామా? అందరూ నాకంటే గొప్పవాళ్ళు, అందరూ నాకంటే మంచివాళ్ళు, అందరూ నాకంటే ఘనులు అనే భావంతో నీవు ఉన్నావా? తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకుంటారో, ఆయన బలిష్టమైన రెక్కల కింద, చేతుల కింద ఎవరైతే తగ్గించుకుంటారో, తగిన కాలమందు దేవుడు వారిని హెచ్చిస్తాడు. తగిన కాలమందు దేవుడు వారిని ఉన్నత స్థానంలోనికి, ఉన్నత శిఖరం మీదకి తీసుకొని వస్తాడు. అందుకని ఈ కొవ్వంతటిని తీసి పారేయాలి. తర్వాత అన్నాడు, ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. ఆంత్రములంటే ఇన్వార్డ్ పార్ట్స్, ఇంటెస్టైన్స్, ఇంటర్నల్ పార్ట్స్. నీళ్లతో కడగాలి. పైన ఒకటే, పైన పటారం లోన లొటారం అంటారు పెద్దలు. పైకి మాత్రమే బాగా కనిపించడం కాదు, పైకి మాత్రమే నీట్గా ఉండడం కాదు, పైకి మాత్రమే శుభ్రంగా కనిపించడం కాదు. ఆంత్రములు అంటే ఇన్వార్డ్ పార్ట్స్ కూడా క్లీన్గా ఉండాలి. అంతరంగం క్లీన్గా ఉండాలి. అంతరంగములో శుద్ధ హృదయం ఉండాలి. అంతరంగము కడగాలి, కడగవేయబడాలి. యేసు రక్తములో కడగబడాలి. వాక్యం అనే నీటిలో కడగబడాలి. నూతన పరచబడిన హృదయం మనలో ఉండాలనే అర్థం ఇక్కడ ఉంది. తర్వాత కాళ్లను నీళ్లతో కడగవలెను. కాళ్ళు ఎందుకు కాళ్ళను నీళ్లతో కడగాలి? మనం నడిచి వెళ్ళినప్పుడు మన కాళ్లకు మురికి అంటుకుంటారు, డస్ట్ అంటుకుంటారు. ఆ మురికి కాళ్లతో మనం ఇంటిలోనికి ప్రవేశించాం. అందుకని ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కుంటాం. మనం ఎక్కడికైనా వెళితే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారు. దీన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోకి వచ్చావు కాబట్టి దెయ్యాలు వచ్చేసాయి, పిల్లల్ని పట్టి పీడిస్తున్నాయి అంటారు. దెయ్యాలు కాదు, జర్మ్స్ వస్తాయి, సూక్ష్మ క్రిములు వస్తాయి. అందుకనే పెద్దలు ఆ రోజున కాళ్ళు కడుక్కోమన్నారు. వాక్యంలో కూడా వ్రాయబడింది, ఒకసారి కాళ్ళు కడుక్కుని వాడు మళ్ళీ స్నానం చేయక్కర్లేదు కదా అని యోహాను సువార్తలో దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా,
కాళ్ళను నీళ్లతో కడగాలి. కాళ్ళు అనగా వాట్ వీ వాక్, వేర్ వీ వాక్, మన నడవడిక, మన నడక, మన జీవన విధానం, మన జీవన శైలి ఇదన్నమాట. దాన్ని కూడా కడిగాలి. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. అతను లాస్ట్ అండ్ ఫైనల్, బలిపీఠము మీద దానిని దహింపవలెను. వీటన్నిటినీ బలిపీఠం మీద చక్కగా పేర్చి ఏది మిస్ అవ్వకుండా చూసుకొని దాని ముందు కూర్చొని భజన చేయండి అని చెప్పడం లేదు. అగ్ని తీసుకొచ్చి నిప్పంటించి దాన్ని దహించేయాలి. దహించేస్తే ఏమవుతుంది? ఈ తలంతా దహించి వేయబడి బూడిదైపోతుంది. కొవ్వంతా దహించి వేయబడి అది కూడా బూడిదలో కలిసిపోతుంది. ఆంత్రములు, కాళ్ళు అన్నీ కూడా దహించి వేయబడి బూడిదైపోద్ది. లాస్ట్ సీన్ అక్కడ గొర్రె పిల్ల కనిపించదు, బూడిద మాత్రం మిగులుతుంది. దేవుడు ఒక క్రైస్తవ బిడ్డను గొర్రె పిల్లతో, గొర్రెతో ఎందుకు పోల్చేయడో మనం ఇక్కడ చూసాం. ఈ బలి అర్పణ అంతా అయిపోయేసరికి అది కాలుతూ ఉంటే చూడ్డానికి మనకు మనసుకు ఇంపుగా కనిపించకపోవచ్చునేమో. ఆ రా ఫ్లెష్ కాలుతూ ఉంటే దాని స్మెల్ మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఉండొచ్చు. కానీ పరలోకమందున్న దేవునికి ఆ వాసన, ఆ స్మెల్ ఇంపైన సువాసన గల హోమం. పరలోకమందున్న దేవుడు ఆ వాసనను ఆఘ్రాణించి ఎంత బాగుంది, ఎంత మనోహరముగా మధురంగా, ఎంత సువాసనతో ఉన్నది ఇది. పరలోకమందున్న దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ప్రియ బిడ్డలారా, మన జీవితము దహించుకుపోతుంటే, మన అగ్నిలో కాలిపోతుంటే, ప్రభు సేవలో, ఆ మంటల్లో, ఆ సమర్పణలో మనం ఆ చీతిలో కాలిపోతుంటే దానిలో నుంచి వస్తున్నటువంటి పొగ, ఆ సువాసన కలిగినటువంటి ఆ ధూమము, ఆ ధూపం, అది డైరెక్ట్ గా దేవుని సన్నిధానానికి వెళుతూ ఉంది. ఏ ఆటంకము లేకుండా డైరెక్ట్ గా దేవుని యొక్క నాసికారంధ్రాలలోకి వెళుతుంటే దేవుడు వాటిని ఆఘ్రాణిస్తూ పరవశించిపోతుంది. మనం అలాంటి స్టేజ్కి వచ్చి, అలాంటి దేవుణ్ణి సంతోషపెట్టే గొర్రె పిల్లగా మారిపోవాలి. దేవుడు ఒక ప్రక్కన ఆఘ్రాణిస్తూ ఆనందిస్తూ ఉంటే అగ్నిలో కాలిపోయినటువంటి ఈ గొర్రె పిల్ల చివరకు బూడిదగా మిగులుతూ, యాజకులు వచ్చి ఆ బూడిదని తీసి బయట పారపోస్తారు. ఈ లోకంలో మనం బూడిద వలె అయిపోవాలి. మనుషులు కాలితో తొక్కినా పర్వాలేదు, చేటలోకి తీసి బయట విసిరేసినా పర్వాలేదు, పెంట మీదకి పారబోసినా పర్వాలేదు, దేవుని యొక్క ప్రేమలో దహించిపోవాలి. దేవుని పాదాల దగ్గర దహించబడాలి. బూడిద లాంటి స్టేజ్కి మనం వచ్చి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, మనం అలాంటి స్టేజ్కి చేరుకున్నామా? ఇప్పుడే మోకరించు, ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడు, కన్నీళ్లు కార్చి, దేవా నాకు అలాంటి జీవితమును దయచేయనడు. నీ కొరకు నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ బిడ్డలను దీవించుము, ఆశీర్వదించు. గొర్రె పిల్లతో మమ్మలను పోల్చాము. అలాంటి గొర్రె పిల్ల జీవితాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యమును వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించుము, రక్షించుము, స్వస్థపరచుము.
దయ్యముల బారి నుంచి విడిపించు. ఆకాశపు వాకిండ్లు విప్పి మీ దీవెనలు వీరిపైన కురిపించి మీకే మహిమ తెచ్చుకోమని ప్రార్థన జవాబిచ్చేవని నమ్ముచు మీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ us till we meet again. ఆమేన్. ఇంతవరకు దైవజనులు మా మామయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరందరూ దీవింపబడారని విశ్వసిస్తున్నాం. అలాగే మీకు ఎటువంటి సమస్యలను రోగంతో బాధపడుతున్నా మా నంబర్కు సంప్రదించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాం. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబ్, చర్చ్ స్ట్రీట్, రాజ్పూడి, జగంపేట. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా నెంబర్ 9908055599 9963637893. అందరికీ వందనాలు.